మాట ఏంటి తెలుసా అన్నా? ఆ దుర్మార్గుడు ఒకవేళ మాట అంటే 4 గోడల మధ్య మాట అంటాడన్నా, కానీ పుట్టింటికి వచ్చిన తర్వాత నలుగురు అంటున్న మాటలు అంతకంటే చాలా గాయాన్ని చేస్తున్నాయన్నా. మా అమ్మ బయటికి వెళ్తే, ఏమిటి మీ అమ్మాయి మొగుడిని విడిచిపెట్టి వచ్చేసిందంటగా, ఇక కాపురానికి పంపించవా? మా అమ్మ బయటికి వెళ్ళలేకపోతుంది. ఏమయ్యా అంత ఘనంగా పెళ్లి చేశావు, నీ కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేశావు, బయటికి గెంటేశాడంటగా, తన్ని తరివేశాడంటగా. ఇప్పుడు కూతురు వచ్చి ఇంట్లో ఉంది, ఏం చేయబోతున్నావు? 2వ పెళ్లి చేయబోతున్నావా, లేకపోతే ఆ కాపురం కట్టబోతున్నావా? ఏమిటి నీ సంగతి? మా నాన్న 4 రకాలుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానన్న. ఏమంటావమ్మా? నా తల్లిని బాధ పెట్టడం కంటే, మా తండ్రిని బాధ పెట్టడం కంటే, నేను బాధపడడం కంటే, నా భర్త ఎటువంటి వాడైనప్పటికీ అక్కడికి వెళ్ళి 4 గోడల మధ్య బాధపడమే నాకు మంచిది అనిపిస్తుందన్న. మరి ఈ జ్ఞానం నీకు అప్పుడే వస్తే బాగుండేదిగా. అప్పుడు రాకే కదన్నా, ఇప్పుడు ఏడుస్తున్నాను నేను.